లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియేల్ గారు 1955వ సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీన చేసిన ప్రసంగము లూకా సువార్త 12వ అధ్యాయం 37వ వచనం. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. నీవు దేవుని రాజ్యమునకు చెందినప్పుడు ఒక సామాన్య మనుషుని కంటే ఎక్కువగా గొప్ప బాధ్యతను కలిగి ఉంటావు. ఒక రాజ కుటుంబమునకు సంబంధించిన వ్యక్తిగా ఒక క్రొత్త ప్రదేశంలో ఇతర దుష్టశక్తుల మధ్య జీవించినప్పుడు నీవు తప్పక మెలకుగా ఉండాలి. నెమ్మదిగా లోతులేని గ్రహింపు చొరబట్టకు ప్రయత్నించును. మరణ భయము లేక మరి ఒకదాన్ని గూర్చిన భయము నీ మీద ఒత్తిడి చేయకూడదు. దేవుడు నాతో ఉన్నాడు, నాకంతా బాగ్గా ఉండును అనునది నీ విశ్వాసంగా ఉండాలి. సమస్తము సరిగా ఉండును, నీవు కూడా తప్పక సరిగా ఉండాలి. నీవు దేవుని రాజ్యంలో పనిచేయువాడవు, నీవు తప్పక మెలకుగా ఉండాలి. 42వ వచనము, ప్రభు ఇట్లనను, తగిన కాలమున ప్రతివానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవడు? గృహ నిర్వాహకత్వం చేయువారు చాలా నమ్మకంగా ఉండవలసిన అవసరం ఉన్నది. వారు ఇతరులకు భోజనమును పానమును సిద్ధపరచువారై ఉన్నారు. ఈ రాజ్యంలో మనకు చాలా వరములు ఇవ్వబడినాయి. కొంతమంది బోధించు వరము కలిగి ఉన్నారు. ఇది ఎంతో ఉన్నతమైన బాధ్యతతో కూడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 3వ వచనము, క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. 12వ వచనము, మీరాత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయుడి. ఆ విధమైన వరముల కొరకు అడగండి. స్వస్థపరచు వరము మరియు భాషలతో మాట్లాడు వరము బాహాటంగా కనిపించేవి. ప్రజలను మార్చి ఎదిగేలా చేసే వర్తమానాలను సాతాను ఇవ్వలేడు, హృదయాన్ని పరిశుద్ధపరచలేడు. మానసిక విశ్వాసమునే గాని హృదయ విశ్వాసమును అతడు ఇవ్వలేడు. లూకా సువార్త 12వ అధ్యాయం 15వ వచనము, ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. దురాశను గూర్చి జాగ్రత్తగా ఉండుము. నీవు యవనస్తునిగా ఉన్నప్పుడే దేవుని రాజ్యమును వెదుకుట గొప్ప లాభం. అయితే రాజ్యం యొక్క సభ్యత్వంలో పూర్తిగా ఉండునట్లు విధేయత నేర్చుకునుము. నీవు ఇతరులకు ఆహారం సిద్ధపరచవలసి ఉన్నావు. నీవు దీన్ని నమ్మకంగా చేయుచున్నట్లయితే నీవు గొప్ప ఆశీర్వాదంగా ఉంటావు. నీ బంధువులను మాటల్లో కాక సత్యంలో మరియు సరైన సమయంలో సరైన సందేశాన్ని వారికి ఇచ్చుట ద్వారా సహాయం చేస్తూ వారిని ప్రేమించుము. పరిశుద్ధాత్ముడు నీకు అనేకమైన సందేశములను అనగా వర్తమానాలను ఇస్తూ ఉంటాడు. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ప్రభువు నన్ను వర్తమానాలతో నింపుచుండేవాడు. నిన్ను అడుగు ప్రతివానికి ఇవ్వుము. నీ యొద్దకు ఎవరైనా వచ్చినప్పుడు వారిని వట్టిగా పంపవద్దు. దేవుని నుండి ఒక సందేశమును వారికి ఇచ్చుటకు నీవు ధైర్యంగా ఉండాలి. ఆయన వారిని పరిపాలించువానిగా చేయును. కొంతమంది వారికై వారే వెనుకకు వెళ్తుంటారు. నేను చేయలేను అని వారు చెప్తుంటారు. లేదు, దేవుడు నీకు వర్తమానం ఇస్తాడు. నీవు ఇక్కడ ఉన్నప్పుడు బోధించి నేర్చుకోవలసి ఉన్నావు. నీవు నింపబడిన వానివై ఇతరులకు ఇవ్వవలసి ఉన్నావు. దీనిని నీకు ఇవ్వమని దేవుడు నాకు ఇచ్చాడు అని ఒక మనిషితో నీవు చెప్పగలవా? నీవు నిశ్చయత కలిగి దేవుని సత్యమును వారికి ఇచ్చుటకు సాహసం కలిగి ఉండాలి. నమ్మకముగా ఉండము, దేవుడు నిన్ను లోకమంతా వాడుకుంటాడు. మెలకువగా ఉండము, ఇతరులకు ఆహారం పెట్టుటకు నిన్ను సిద్ధపరచుకో. రాజ్యం నీది అని యేసు చెప్పాడు. దైవికమైన ఆహారమును పంచుతూ వెళ్ళువాడు లోకములో వానికి అవసరమైన వాటినన్నిటినీ సంపాదించుకున్నాం. లోకమును కదిలించుటకు మరియు లోకమును మార్చుటకు ఒక సందేశమును నీవు పొందుకొని ఉన్నావా? అప్పుడు ఆయన రాజ్యమును కట్టుట కొరకు లోకములోని ఐశ్వర్యమంతా నీది అవుతుంది.